హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుల్గా చూసి ఫ్రీ కోచింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందో మొత్తం తెలుసుకోండి. అలాగే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు ఆన్లైన్లో అప్లై కూడా చేసుకోండి, ఎందుకంటే ఫ్రీ కోచింగ్ వస్తుంది తెలంగాణ స్టడీ సర్కిల్ నుంచి. సో మెయిన్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. సో ఫస్ట్ మీరు తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్లోకి వెళ్ళి ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాని మీద నేను కింద లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు దాని మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది, మీరు డైరెక్ట్ లింక్లోకి వెళ్ళిపోతారు. అండ్ దాంట్లోకి వచ్చేస్తే మెయిన్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే డీటెయిల్గా నోటిఫికేషన్లో వచ్చేసి ఎవరైతే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతారో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్కి కోచింగ్ అయితే ఇస్తారు. సో ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీఈ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రమే. ఓసీ అయితే ఇంక్లూడ్ లేదు. సో ఎలిజిబిలిటీ మెయిన్గా ఫస్ట్ వచ్చేసి మనము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సెకండ్, మనమైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ బీసీఈ వాళ్ళకి మాత్రమే. అండ్ యాన్యువల్ ఇన్కమ్ మన ఫ్యామిలీది బిలో 3 lakhs ఉంటే ఎలిజిబిలిటీ. అండ్ మనం ఇదైతే డైలీ కోర్స్ కాబట్టి మనం రెగ్యులర్గా వెళ్ళాలి. మనం ఇలాంటి ఆ డ్యూరేషన్లో ఏం కోర్సెస్ చదవకుండా ఉండేటట్టు వర్క్ కూడా ఏం చేయొద్దు. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మనం తెలంగాణలో ఆర్ ఏ గవర్నమెంట్ కోచింగ్స్ తీసుకొని ఉండొద్దు, అప్పుడే మనం ఎలిజిబిలిటీ. ఇంకోటి, మనం నార్మల్గా ప్రిలిమ్స్ యూపీఎస్సీకి ప్రిలిమ్స్కి ఏమేమి ఎట్లా ఎలిజిబిలిటీయో సేమ్ ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియానే ఉంటుంది కోచింగ్కి. ఇంకోటి ఇది ఆన్లైన్ బేస్డ్. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి మెయిన్గా 2 ఉంటుంది, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి మొత్తం జనరల్ స్టడీస్ గురించి, పార్ట్ బి వచ్చేసి మనకి మొత్తం రీజనింగ్, క్వాంటిటేటివ్, యాప్టిట్యూడ్, అర్థమెటిక్ దీని గురించి ఉంటుంది. సో 33% వస్తే మనం పాస్ అవుతాము. అండ్ క్వాలిఫైయింగ్ నేచర్ 33 మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాము. అండ్ ఇదైతే మనకు తెలంగాణ గవర్నమెంట్ స్టడీ సర్కిల్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. 21st జూలైకి అయితే కండక్ట్ చేస్తారు 2024. 10:30 AM నుంచి 1:30 PM వరకు 3 hours ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మన క్యాస్ట్ బేస్డ్ చేసుకొని మనకి సీట్స్ అలౌట్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చేసి మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మనకైతే డిక్లేర్ చేస్తారు. అండ్ ఈ కోర్స్కి ఒకవేళ మనం సెలెక్ట్ అయితే 10 months ప్రోగ్రామ్ ఉంటుంది. 10 months మనం కోచింగ్ తీసుకోవాలి. అటెండెన్స్ ఎవ్రీ క్లాస్కి మనం వెళ్ళాల్సింది 100%. వీళ్ళు సండేస్ కూడా లీవ్స్ ఇయ్యారు, అట్లుంటుంది. బికాస్ లాస్ట్ పోలీసులు ఉన్నప్పుడు నేను కోచింగ్ తీసుకున్నాను కాబట్టి వాళ్ళు సండేస్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ లిస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, అవన్నీ మనము ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనం అప్లోడ్ చేయాలి. అప్పుడు అవి కరెక్ట్ ఉంటే వాళ్ళు మనం అప్లికేషన్ తీసుకొని ఆల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఆల్ టికెట్ రిలీజ్ చేసేది July 17th, 2024. సో మనమైతే ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఎప్పుడైతే మనము వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అప్పుడైతే మనం ఎలిజిబుల్ కోచింగ్కి. సో ఇది మెయిన్గా 10 months ప్రోగ్రామ్ కాబట్టి మనం ఆ 10 months ప్రోగ్రాంలో మనం డైలీ వెళ్ళే క్లాసెస్కి, ఎందుకంటే ఇవి కోచింగ్ వెళ్ళాలి కాబట్టి ఏం వర్క్ చేయొద్దు ఆ టైం పీరియడ్లో. అండ్ అప్లై ఆన్లైన్ చేస్తే మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. ఎగ్జామ్లో మెయిన్గా 3 centers వరంగల్, హైదరాబాద్ ఉంటాయి ఎగ్జామ్ సెంటర్స్. సో మీరు ఎక్కడ లొకేషన్ దగ్గరనో అది సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి. అండ్ మన మార్క్స్ అన్ని ఎంటర్ చేయాలి. 10th ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ మార్క్స్ అని మనము ఇంకా క్యాస్ట్, బర్త్ ఇవన్నీ మనము ఫైల్స్లాగా అప్లోడ్ చేయాలి. ఆధార్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, ఇన్కమ్, లేటెస్ట్ ఇన్కమ్ పెట్టాలి. డిగ్రీ ఆర్ పీజీ ఉంటే పీజీ కూడా. సో అవన్నీ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లోనే పెట్టాలి, పీడిఎఫ్లో పెట్టద్దు. సో అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ఉంటుంది, మనం క్లిక్ చేస్తే సరిపోతుంది డైరెక్ట్. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 10th July ఓన్లీ. సో ఇంకా 1 day ఉంది అప్లై చేసుకోనికి, జల్దీ అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.